అయిపోయాయి. అయితే పిఠాపురంలో ప్రజలు ఎవరికి ఓట్లేశారు? అంటే కన్‌ఫ్యూజన్‌లో అంటే గ్లాసున పోలిన గుర్తుకి ఏమన్నా ఏసేసారా? లేదంటే గ్లాస్‌కే ఏసారా? లేదంటే ఫ్యాన్‌కే ఏసారా? అని చెప్పేసి ఇప్పుడు సస్పెన్షన్ అనమాట జనాలందరికీ. అంటే పవన్ కళ్యాణ్ పక్కాగా గెలుస్తాడు అని ఉన్నా అంటే లోపల లోపల కొంచెం అభిమానులందరికీ కొంచెం ఆందోళన అనమాట. ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందని. కానీ వార్ వన్ సైడ్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళలోనూ టెన్షన్ అనమాట. ఈలోపే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియా కావచ్చు ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరికేసారని అడిగితే ఆళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా చెప్తున్నారు. అయినప్పటికీ నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంచెం భయం ఉంటది కదండీ! ఎందుకంటే అసలే ఒక 5 ఇయర్స్ ఆయన అధికారంలో లేకుండా, ఎమ్మెల్యే అవ్వకుండా బయట తిరిగారు. ఈసారైనా అసెంబ్లీలో అడుగు పెడతారని అందరూ ఎదురు చూస్తున్నారనమాట. కాబట్టి ఎలా ఉంటుందని చెప్పేసి భయపడుతున్నారు. కాకపోతే ఎవ్వరిని అడిగినా సరే ఒకటే మాట గ్లాసు, గ్లాసు, గ్లాసు అంటున్నారండి. అయితే నిజంగా ఏం జరిగిందనేది మాత్రం నాతో సహా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 ఎలా ఉంటదని రేపే వచ్చేత్తే బావుండు అనుకుంటున్నాం మేమైతే.